అందరికీ నమస్తే. మనం డిసెంబర్ 12th రోజు ఈ వీడియో చేసినాం. ఢిల్లీ టూర్ గుట్టురట్టు, బట్టి ఢిల్లీ టూర్ గుట్టురట్టు సీఎం హ్యాండ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం అని. దానికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్లో ప్రకంపనలు లేపుతున్నది. ఏంటంటే ఇదంతా జరిగింది మనకు డిసెంబర్ 9th, డిసెంబర్ 10th అప్పుడే కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు రాజస్థాన్ పోయినరు, వాళ్ళ జైపూర్ వాళ్ళ చుట్టాల పెళ్ళికి పోయినరు. చుట్టాల 2 రోజులు పోయినరు పెళ్ళికి. పెళ్లి తర్వాత మళ్ళీ ఢిల్లీకి వచ్చారు. మా కంటెన్షన్ మాట్లాడుతూ చూసాం కదా, ఢిల్లీలో రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ ఎట్లా ఉండే, నువ్వేది నాకు అపాయింట్మెంట్ ఇచ్చేదని అసలు ఎవరిని వర్క్ చేయకుండా, కాంగ్రెస్ వాళ్ళని ఎవ్వరికి ఎదురుపడకుండా పట్టించుకోకుండా మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసింది. ఆ మధ్య గ్యాప్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి జైపూర్ టూరు ప్లస్ ఢిల్లీ టూర్ మధ్యలో సింగిల్ డే బట్టి విక్రమార్క ఢిల్లీ పోయిన సంగతి కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్పిన. సాయంత్రం కూడా పోయిండు, సాయంత్రం కూడా కాదు, ఒకరోజు ముందు పోయిండు, ఉదయం కూడా పోయిండు. ఆ రోజు మొత్తం ఉన్నాడు, రాత్రి ఉన్నాడు. మరుసటి రోజు అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 11వ తేదీన మధ్యాహ్నానికి హైదరాబాద్ స్కిప్ అయ్యిండు. కరెక్ట్గా రేవంత్ రెడ్డి ఢిల్లీలో దిగే టైంకు ఇంకొక 15 నిమిషాలు అయితే దిగుతాడు అనగా అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైదరాబాద్కు ఫ్లై అయ్యాడు. అంటే ఏం జరిగింది అసలు? బట్టి టూర్ దేనికోసం? రాజస్థాన్కు పోయిన తర్వాత రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పోయిన తర్వాత రెండో రోజు ఢిల్లీకి పోయి ఆయన వస్తాడనగానే మళ్ళీ ఎందుకు వచ్చిండు అనేది పెద్ద చర్చ జరిగింది కదా. రాహుల్ గాంధీతో మీటింగ్ అయింది. ఆయన రాహుల్ గాంధీతో మీటింగ్ కాలేదని మరుసటి రోజు చిచ్చాట్లో అయిపోయింది. చిచ్చాట్లో అయిపోయింది కూడా నమశక్యంగా ఉండవు. ఏ లీడర్ అయిపోయినా చిచ్చాట్లో అయిపోయేది ఏంటంటే అది దొరకదు మళ్ళీ భవిష్యత్తులో. తర్వాత మాట మార్చుకునే అవకాశం ఫెజులుబాటు ఉన్న దగ్గర చిచ్చాటని చేస్తారు వాళ్ళు. కానీ రాహుల్ గాంధీతో బట్టి విక్రమార్క సమావేశమైంది నిజం. దానికి ఒక పెద్ద అప్డేట్ దొరికింది. అదే ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో ప్రకంపన రేపుతున్నది. ఏంటంటే ఒక రిపోర్ట్ తీసుకున్నాడు బట్టి విక్రమార్క, ఒక రిపోర్ట్ ఇచ్చింది రాహుల్ గాంధీకి. ఆ రిపోర్ట్ తనతో తాను ఇవ్వలేదు. రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి ఆయన అడిగితే ఆయన ఆ రిపోర్ట్ తీసుకొని ఢిల్లీకి పోయిండు. ఏంది ఆ రిపోర్టు? రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే కొన్ని ఇంపార్టెంట్ అంశాలు, ముఖ్యంగా అదాని లాంటి ఇష్యూ మనం చూసినాం కదా. 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అని 100 కోట్ల రూపాయల విరాళం తీసుకున్నారు. తర్వాత దాన్ని మళ్ళీ ఢిల్లీ హైకమాండ్ పెద్దల ఆదేశాలతోన బ్యాక్ ఇచ్చేసారు. ఇది వద్దు, పెట్టుకోవద్దు, మేము పార్లమెంట్లో మాట్లాడుతున్నామంటే ఇచ్చేసారు. కానీ 12,400 కోట్ల రూపాయలకు సంబంధించి అగ్రిమెంట్స్ ఇంకా ఇప్పటికి ఉన్నాయి. అది సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ప్రెస్ మీట్ తర్వాత ఒక పెద్ద ప్రెస్ నోట్ ఇచ్చిండు. గత ప్రభుత్వంలో జరిగిన అగ్రిమెంట్లు ఉన్నాయి, తర్వాత ఇక్కడ కొన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అగ్రిమెంట్ మొత్తం కూడా నేషనల్ హైవేస్, అవి సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ అదాని. అంటే సెంట్రల్ గవర్నమెంటే ఈ హైవేస్ అని కూడా నిర్మిస్తుంది, మనకు సంబంధం ఉండదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది లాస్ట్ గవర్నమెంట్లో. ఇక్కడ అగ్రిమెంట్లు జరగలే. కానీ ఈ గవర్నమెంట్ మాత్రం 5 అగ్రిమెంట్లు చేస్తున్నది. ఆ 5 అగ్రిమెంట్లు మొత్తం 12,400 కోట్ల రూపాయలు. ఇప్పుడు మనకు రామన్నపేట దగ్గర అంబుజా సిమెంటు ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు, రద్దు కాలేదు. కేవలం 100 కోట్లు మాత్రమే వాపస్ చేసారు. దాని బ్యాక్ డోర్లో ఎంత మనీ చేంజ్ అయ్యింది, ఎన్ని చేతులు మారింది అనేది నో క్లారిటీ, అది ఎవరు చెప్పారు. కానీ రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇప్పటికీ ప్రపోజల్ ఉన్నాను కాదు, ఆల్రెడీ భూసేకరణ కోసం పెద్ద లొల్లే అవుతుంది. అక్కడ రైతులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొడంగల్లో ఇంకొక సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆల్రెడీ ప్రపోజల్ వచ్చేసింది, దాన్ని యాక్సెప్ట్ చేసేసారు వీళ్ళు. అది ఎన్ని కోట్ల పెట్టుబడి, ఎంత కెపాసిటీ, అదంతా కూడా అది కూడా ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇట్లాంటి మొత్తం 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్ జరిగిన ఆదానికి రాష్ట్ర ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ అడుగుతున్నది ఏంది, బట్టి విక్రమార్కతో తీసుకున్న రిపోర్ట్ ఏంటంటే అసలు అదానిని కాంగ్రెస్ ఇప్పుడు కాదు, నాకు తెలిసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరక ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు అదానిని. ఎందుకంటే అదాని చాలా చిన్న వ్యాపారవేత్త, కానీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఫోర్స్బుల్ లిస్టులోకి వెళ్ళిపోయాడు, ఆయన ప్రపంచ సంపన్నుల లిస్టులోకి వెళ్ళిపోయాడు. కాబట్టి దీని వెనుక మొత్తం మోడీ ఉన్నాడు. మోడీ తాను సంపాదించకుండా, తనకు పిల్లలు లేరు, పెళ్ళి లేదు, కాబట్టి ఆయనకి ఏమవసరమని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ ఆయనకు సంబంధం లేదు, కానీ ఆయన బినామీగా ఈ వ్యాపారి ఎదుగుతున్నాడు. ఈయన చేసే వ్యాపారాల్లో ఆయనకు పార్ట్నర్షిప్ ఉంది, దేశాన్ని మొత్తం దోసుకుంటున్నాడు, ఆయనకు మొత్తం మోడీ సపోర్ట్ చేస్తున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ. కాంగ్రెస్ నాకు తెలిసి 2016-17 నుంచి స్టార్ట్ చేసింది ఈ స్లోగన్ని. అప్పుడే రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్లో ఏరిండు. అప్పటికే అదాని విషయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అంతా ఒక లైన్ తీసుకొని ఉన్నది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్రెడీ రేవంత్ రెడ్డికి, ఇక్కడ ఉన్న మంత్రులకు అందరికీ అదాని విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అని తెలిసిన తర్వాత కూడా ఆయన మీద రకరకాల ఆరోపణలు చేసుకుంటూ ఆయనతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. దావోస్ పోయినప్పుడు అతిపెద్ద అగ్రిమెంట్ జరిగింది కేవలం అదానితోనే, మిగతా ఎవరితోనే కాలేదు.
అదానితోనే చేసుకున్న అగ్రిమెంట్స్ మాత్రమే ప్రస్తుతం ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. మనం చూసినాం కదా, రామన్నపేట గారు లొల్లి అదే కదా, ఎగ్జిక్యూషన్ అవుతున్నాయి ఇక్కడ. అంటే ఆయన పెడుతున్నాడు, ఆయన ప్లాంట్ పెడుతున్నాడు. ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు వసూలు చేసే కాంట్రాక్టర్ ఆయనకి ఇస్తామని చెప్పుకుంటాడు. అది ఢిల్లీలోనే అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు. అది కాకుండా ఇంకా ఇప్పుడు 4th సిటీ అని ఒకటి పెట్టుకున్నారు ముందల. ఆ 4th సిటీలో కూడా 4th సిటీ 100 కోట్లు ఇచ్చి వాపస్ తీసుకున్నా రాహుల్ గాంధీకి మాత్రం అనుమానం పోలేదు. రాహుల్ గాంధీ ఏమని రిపోర్ట్ తీసుకున్నాడు, అసలు ఈ 4th సిటీ ఏంది, ఈ 4th సిటీలో ఈ అదానికి ఏంటి లింకు, అదాని 100 కోట్లు ఎందుకు ఇచ్చిండు, సిబిఐ ఎంక్వైరీ చేస్తలేదు, ఈడీ ఎంక్వైరీ చేస్తలేదు, బీజేపీకి సంబంధించిన బీజేపీ చేతిలో ఉంటుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈడీ సిబిఐలు ఏవి కూడా దీని మీద విచారణ చేస్తలేవు. కానీ రాహుల్ గాంధీ విచారణ చేస్తున్నాడు. ఏం విచారణ చేస్తున్నాడు, అసలు ఈ 4th సిటీ ఏంది, 4th సిటీకి 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చిండు, దాని బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, అందులో కూడా ఏమైనా కాంటాక్ట్లు ఆ 4th సిటీలో ఏమైనా కాంటాక్ట్లు ఇచ్చిండ్రా అదానికి, అసలు ఇదంతా ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, అదానితో ఎవరెవరు టచ్లో ఉన్నారు. ఇప్పుడు చాలామంది మంత్రులకు అదానితో టచ్లో ఉన్న మంత్రులకు అంతా గజగజ వణుకుతున్నారు ఆ రిపోర్ట్తోన. మనకు తెలుసు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ రైడ్స్ అయిపోయి 2 నెలలు అయింది. ఈడీ రైడ్స్ జరిగిన వారం 10 రోజులకే హోటల్లో మీటింగ్ అయినారు సునీల్ కనుగోలు, అదాని ప్లస్ పొంగులేటి. దాని మీద ఒక నెల 10 రోజుల తర్వాత మొన్న రీసెంట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించిండు. అవును, మేము లిఫ్ట్ దగ్గర కనిపిస్తే హాయ్ బాయ్ చెప్పుకున్నామని. అది అబద్ధం. ఆయన ఒకవేళ చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేవాడు. ఆయన మీటింగ్ అయింది, ఆ వార్త బయటకు వచ్చింది, కేటీఆర్ లాంటి వాళ్ళు ఆరోపణ చేసిండ్రు, లేకపోతే బయట జనాలు చర్చ అయింది. అది చర్చ అయిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తే నిజంగా ఇదే మాట, నేను జస్ట్ లిఫ్ట్ దగ్గర కలిసిన అని చెప్తే కొంత నమ్మశక్యంగా ఉండేదేమో. ఆయన అంతా అయిపోయిన తర్వాత ఒక 2 months తర్వాత స్పందిస్తే దానికి శాన్సిటీ లేకుండా పోయింది. నేను అబద్ధం చెప్తున్నాడు అని ఓపెన్గా కనిపిస్తుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాబట్టి ఇట్లా అదానితో ఎవరెవరు ఏమేమి బేరాలు చేసుకుంటున్నారు, అదానితో టచ్లో ఉన్న మంత్రులు ఎవరు, అసలు అదానికి తెలంగాణకు ఏంది సంబంధం, అంతకుముందు ప్రభుత్వంలో ఏలు కాలు పెట్టని అదాని ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఈ వ్యాపారాలు చేస్తున్నారు, ఈ అగ్రిమెంట్ల వెనుక ఏం జరిగింది అని బట్టి విక్రమార్క దగ్గర నుంచి మొత్తం ఆ లిస్టు తీసుకున్నాడు. మొత్తం దానికి సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా బట్టి విక్రమార్క ఇచ్చిండు. అసలు బట్టి రాహుల్ గాంధీకి ఇచ్చింది నిజమైన రిపోర్టా, లేకపోతే ఆయన కూడా రేవంత్ రెడ్డితో మంచిగా ఉంటున్నాడు కదా, రేవంత్ రెడ్డితో మంచిగా ఉన్నప్పుడు ఆయన రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చే విధంగానో లేకపోతే రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగే విధంగానో రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా అని చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. కాకపోతే బట్టి విక్రమార్కకు బాగా తెలుసు, రాహుల్ గాంధీ దగ్గర కనుక తప్పుడు రిపోర్ట్ ఇస్తే నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయనేది ఆల్రెడీ అనుభవించున్నాడు బట్టి విక్రమార్క. అంతకుముందు కొన్ని రోజులు బట్టిని అసలు అది ఢిల్లీకి రానియలేదు, ఢిల్లీలో అపాయింట్మెంట్ లేదు. ఒక సంఘటన దగ్గర ఖమ్మం జిల్లాలో జరిగిన డెవలప్మెంట్ విషయంలో రేణుకా చౌదరి బట్టి విక్రమార్క ఇద్దరు రాహుల్ గాంధీ ముందు వాదిలాడినారు. రాహుల్ గాంధీ మద్దతు రేణుకా చౌదరికి ఇచ్చారు. అక్కడ బట్టి విక్రమార్క దెబ్బతిన్నాడు. బట్టి విక్రమార్క 6 months నో కమ్యూనికేషన్ ఢిల్లీతో పెట్టుకుంటే ఎవరైనా ఇంకా గల్లీలో మిగిలిపోవాల్సిందే అట్లుంటుంది. సేమ్ ఇప్పుడు ఆ విషయం తెలుసు కాబట్టి బట్టి విక్రమార్క ఇచ్చిన రిపోర్ట్ బహుశా కరెక్ట్ రిపోర్టే ఇచ్చి ఉంటాడు. అసలు ఇక్కడ నిజానిజాలు ఏందనేది రాహుల్ గాంధీకి తెలిసిపోయింది అనేది ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. ఇక అది ఎక్కడ దారి తీస్తుంది మొదలే చూస్తున్నాం కదా. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య ఎంత క్లాషెస్ పెరిగిపోయినాయి, డిస్టెన్స్ పెరిగిపోయింది, పలకరించే దిక్కు లేకుండా పోయింది. ఢిల్లీ పోతే కూడా కనీసం నమస్తే పెట్టే వాతావరణం కూడా లేదు. ఒక ముఖ్యమంత్రి వాళ్ళకున్న 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి కనీసం నమస్తే పెట్టే పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేడు, నమస్తే ఎందుకు పెడితే అడిగే పరిస్థితిలో రాహుల్ గాంధీ లేడు. మొత్తం ముదిరిపోయింది ఇప్పుడు పంచాది. నేను నిన్ను గెలవపో అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆయన అవతల నుంచి రెస్పాన్స్ లేదు. మధ్యవర్తులంతా ఫెయిల్ అయిపోయినారు. కల్పించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కొంతమందిని ఈయన కల్పించాలని ముందు రిక్వెస్ట్ చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి ఫోన్లు ఎత్తకుండా అయిపోయినారు. ఇదంతా జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు ఈ రిపోర్ట్ అందిన తర్వాత ఏం జరుగుతుందో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బట్టి విక్రమార్క రిపోర్ట్తోన ఇప్పుడు మంత్రులు అంతా గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. ఈ రిపోర్ట్ ద్వారా తర్వాత ఏం జరగబోతుంది, ఎందుకంటే రాహుల్ గాంధీకి తెలియకుండా ఇక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి. బట్ ఆ విషయాలను కూడా రాహుల్ గాంధీకి తెలిసిపోయినాయా, బట్టి విక్రమార్కని అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. బట్టి మాత్రం అధిష్టానానికి కొంత లాయల్టీగా ఉండే వ్యక్తి. ఆ లాయల్టీగా ఉంటూనే ఇక్కడ వీళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ పోకుండా ఏదో కమ్యూనికేషన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎనీవే ఇది రాష్ట్ర కాంగ్రెస్లో ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. అసలు ఏంది ఆ రిపోర్టు, రాహుల్ గాంధీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.